హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో ఇక్కడ వచ్చినందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ స్థలమందు ఇలాగున మనందరం కూడా సజీవులుగా చేరి ప్రభువుని స్తుతించడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రస్తుత దినాలన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అనేకులు కుటుంబాలు కూడా చెదిరిపోయినాయి. విజయవాడ ప్రాంతంలో కానీ, ఖమ్మంలో కానీ, ప్రస్తుతం మనకు దగ్గరలో ఉన్న కొల్లేరు లంక ప్రాంతాల్లో కూడా ముప్పుకు గురవుతున్నట్లుగా న్యూస్లో చూస్తున్నాం. అయితే దేవుని రాకడకు ఇవన్నీ కూడా జరగడానికి యేసు ప్రభు వారు ముందుగానే తెలియపరిచారు. మనము వీటిని చూసి చేయవలసింది ఏంటంటే, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా దేవునిలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన జీవితాలు మరి ఎక్కువగా పాడు చేసుకుంటూ ఉంటాం, మరి ఎక్కువగా దేవునికి దూరం చేసుకుంటూ ఉంటాం. ఏమంటే పైన ఒక జీవితం, లోపల ఒక జీవితాన్ని మనం కనపరుచుకుంటూ ఉంటాం. అయితే ప్రతిదీ కూడా ఒక రోజున దేవుని ఎదుట తేటపడబడుతుంది. ఆయన ఎదుట మనం దాగడానికి ఏది కూడా లేదు. ఏమండి యేసు ప్రభు ముందు ఎలా ఉంటుందంటే, ఆదాము అవ్వలు ఫలం తిన్నారా లేదా తెలిసిందా తెలియలేదా? ఎలా తెలిసింది? ఏమండి ఆయన వచ్చినప్పుడు ముందే రావచ్చు కదా. ఆయన వచ్చినప్పుడు వారు ఎలాగున్నారంట? ఆకులు కట్టుకున్న పని చేయాల. మనందరం కూడా ఆకులు కట్టుకుని తిరుగుతున్నాం ప్రస్తుతానికి. ఎలా ఉన్నామండి? దేవుడు ఇచ్చిన మహిమా వస్త్రం వాళ్ళు కోల్పోయి ఆకులు పట్టుకుని ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నారంటే, దిగంబరులుగా ఉన్నారేంటి అని అన్నారు. మనము ఇచ్చినటువంటి రక్షణ వస్త్రము లేదా మహిమా వస్త్రాన్ని మనం కోల్పోతే ఆయన ఎదుర్కొన్నప్పుడు మనం దిగంబరులుగానే కనబడతాం ఆయన ముందు. ఎలా ఉంటాం? మనం అనుకుంటే అదేంటండి, నిన్నే కదండి లెనిన్ కాటన్తో మంచిగా బట్టలు కుట్టించుకున్నాను, పెప్పే జీన్స్ కొనుక్కున్నాను, మీ కంపెనీలో ఉంటాయి మీనా కాటన్తో చీర కట్టుకున్నాను, మీనా కాటన్ చీరలతో కాటన్ డ్రెస్సులు కుట్టించుకున్నాను, మీరేంటి ప్రభు దిగంబరులుగా ఉన్నారంటే, అవి కాదు ఆయన ఇచ్చింది మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ వస్త్రాలు మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుని ఆయన ఎదుట మనం ఏ వస్త్రంతో, మన శరీర సంబంధమైన లేదా లోక సంబంధమైన వస్త్రాలు ఎన్ని ఉన్నా సరే ఆయన ముందు మనం దిగంబరులంగా కనబడతాం. జాగ్రత్త. కనుక ఆ దినము సమీపిస్తుంది, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కనుక మనం మరి ఎక్కువగా ప్రభువులో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏమండి దేవునికి మహిమ కలుగునుగా. మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. సర్వాధికారమైన దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధనలో, ప్రార్థనలో తోడుగా ఉన్నారు నాయన. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, బలపరచండి. ఎవరైతే రాలేదో మీ చేతుల నుండి వారు మీరు నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటను ఏం చేయాలి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన నోటి ఉపదేశములను అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో. ఈ రెండు విషయాలు బట్టి ఇది అనుకుని ముందుకు వెళ్దాం. మొదటిది ఏంటంటే అవలంబించాలి, రెండవది హృదయంలో ఉంచుకోవాలి. అసలు దేవుని మాట అంటే ఏంటి, దేవుని వాక్ అంటే ఏంటి అనే దాన్ని మనం కొంచెం ఇంట్రడక్షన్ చూసుకుని ముందుకు వెళ్దాం. దేవుడు ఆదిలో చెప్పిన మాట ఏంటి? ఆది యందు దేవుడు సృజించాడు. ఆయన మాటను విడుదల చేసినప్పుడు కార్యం జరిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం అంతనకు మనం చూడగలిగితే ఆ వాక్యమే, ఏమండి, దేవుని యొక్క వాక్యము కూడా దేవుడు. దేవుని యొక్క వాక్యము, ఆయన స్వరము కూడా దేవుడు. ఆయన ఏదైతే పలుకుతాడో అది దేవుడు. ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నట్టు వాక్యం ఉంటే
మనం దేవుని వాక్యాన్ని బోర్డుల మీద పెట్టుకుంటాం, లేదా గోడల మీద పెట్టుకుంటాం, ఫోన్లో స్టేటస్లు పెట్టుకుంటాం, కానీ ఆ వాక్యము హృదయంలో ఉండదు. ఒక విషయాన్ని మీతో చెప్పగలుగుతా, ఫోనుల్లో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? ఎన్ని ఉంటాయి ఫోన్లో? ఎన్ని ఉంటాయి చెప్పండి, ఒక 10 చెప్పండి. ఇంకా 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 చెప్పండి అమ్మా. ట్విట్టర్ ఉంటుంది, ఇంకా స్నాప్చాట్, ఇంకా 10 ఉన్నాయి. ఇన్ని చెప్పారు. ఏమంటే ఇన్ని చెప్పారు. బైబిల్ యాప్ ఉంటుందని చెప్పారా? దీన్ని బట్టి అర్థమైపోయింది మీరు ఎంత గొప్ప ప్రార్థన పరులు. చూస్తున్నాను, అందుకే 10 ఇచ్చాను. 2-3 ఇచ్చాను అనుకోండి, అది వేరు. 10 ఇచ్చా మీకు. ఎన్ని ఇచ్చానమ్మా? కనీసం శరణ్య చెప్పుద్దేమో. శరణ్య మనకు గొప్ప నమ్మకం నాకు. ఆవిడ సైలెంట్గా ఉంది, ఏం చెప్పట్లే పాపం. ఇంకొకటి, ఈ అన్ని యాప్స్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని అకౌంట్లు ఉంటాయి? యూట్యూబ్లో నాకు 3 అకౌంట్లు ఉన్నాయి. ఉన్నాయా? మీకు ఒకటే ఉందండి? అంటే ఫ్యామిలీ 4 ఉన్నాం అనుకోండి, నలుగురికి 4, 4 × 12, 30 అకౌంట్లు పోగేసుకుంటున్నారు అండి. తర్వాత వాట్సాప్లో 2 అకౌంట్లు. ఇంకేమున్నాయి? నాకు ఈ యాప్స్ తెలియదండి పెద్దగా. నేను వాడితే వాట్సాప్ వాడతా, లేకపోతే అంతే. ఫేస్బుక్ కూడా వాడను, అప్లోడ్ చేయడానికే వాడతాను ఎక్కువ. ఇంకేమున్నాయి చెప్పండి అమ్మా, కూరగాయలు మీకే తెలుస్తాయి కదా. స్నాప్చాట్. ఇంకా మనం ఫోన్ తెస్తాం, మహా అయితే పెద్దవాళ్ళు యూట్యూబ్ తెస్తాం, లేదా ఫేస్బుక్ తీసి వీడియోలు వేస్తాం, అంతే అండి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దేవుని మాట మన హృదయంలో ఎక్కువగా ఉంటుందా, లేదా లోకం ఎక్కువగా ఉంటుందా? బైబిల్ సంబంధించిన యాప్స్ కూడా చాలా ఉన్నాయండి, కానీ ఏ యాప్స్ మన ఫోన్లో ఎక్కువ ఉంటాయి? టైంపాస్ కోసం ఎన్ని యాప్లు కంటే అన్ని యాప్లు ఏమండి. ఇంకొకటి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించాలి. ఏం చేయాలి? అవలంబించడం అంటే అర్థం ఏంటి? దాని ప్రకారంగా నడుచుకోవాలి, దాని ప్రకారంగా జీవించాలి, దాని ప్రకారంగా మన బ్రతుకు నావను నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో. అయితే లోకం మన హృదయంలో ఉండాలి, లేదా దేవుని మాట మన హృదయంలో ఉండాలి. ఈ రెండిటికి కూడా చోటు ఉండదు. రెండిటికి ఒకేసారి చోటు ఉండదు. అయితే వాక్యం ఒక్కటే లోపల చోటు తీసుకుంటుంది. దేవునికి కొంచెం దాన్ని ఏమంటారంటే ఆత్మాభిమానం ఎక్కువ అండి. ఎవరికి ఆత్మాభిమానం ఎక్కువ? ఆయన ఉన్న ప్రదేశానికి ఎవరినన్నా తీసుకెళ్తే అని సింపుల్, మీరు వెళ్ళొద్దని చెప్పడం, ఇండైరెక్ట్గా అయినా సరే అమ్మ ఉంటానైతే అంటాడు. ఎందుకంటే ఒకటి వెళ్ళి బయటికి వెళ్ళి ఎన్ని తీసుకొస్తాయి? 7 తీసుకొస్తాయి. మరి ఆ 1 తర్వాత 7 వచ్చినప్పుడు ఇంకెక్కడ చోటు ఉంటుంది? సరే వీడికి 7 + 1 8 కావాలేమో అని చెప్పి సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన ఆ తర్వాత ఈ 8 కలిపి నీతో ఒక భరతనాట్యము, కూచిపూడి, బ్రేక్ డ్యాన్సు, ఫోక్ డ్యాన్సు అన్నీ ఆడిచ్చేసి నీలో ఓపిక తీసేసి మొత్తం పడగొట్టేసిన తర్వాత, యేసయ్యా ఇప్పుడు నీతో నేను ఆత్మ డ్యాన్స్ వేయాలని ఉంది, రా ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి? అవునా? ఎవరికి ఇస్తాం ఎక్కువగా? లోకానికి ఇస్తామండి. యాక్చువల్లీ ఈ 8 మనం వాడేసుకున్నాక మనకు అవసరత వస్తుంది. అనా బలహీనతో, లేకపోతే కష్టాలో, నష్టాలో, బాధలో ఇప్పుడు వేసే గుర్తొస్తాడు. ఈ 8తో డ్యాన్స్ చేసినంతసేపు మనకి ఏం గుర్తురాదు. అవునంటారా కాదంటారా? లోకానికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? కష్టం వచ్చినప్పుడే దేవుడు. కష్టం రానంత వరకు పక్కన పెట్టేస్తారండి ఎవరైనా, అంతే. దేవుని వాక్యం ఎక్కడ పెట్టుకోవాలంటే హృదయంలో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో లేనంత వరకు కూడా నీ జీవితంలో దేవుని అనుసరిస్తున్నాను అని చెప్తే నీవు ఎంతటి అబద్ధికుడవో నీకే తెలియదు. వాక్యం ఏం చెప్తుంది? అబద్ధికులు ఎక్కడికి వెళ్తారు? అబద్ధం చెప్పడం ఈజీయా, నిజం చెప్పడం ఈజీయా? చెప్పాలి. మీరు అబద్ధాలు సులువుగా మాట్లాడతారా, నిజాలు సులువుగా మాట్లాడతారా? మీకు మీరు చెప్పండి అమ్మా. అవసరానికి ఒక అబద్ధం, వీలైతే పాపం, అంతేనా? అవసరానికైతే ఒక అబద్ధం. ఈ అబద్ధాన్ని ఏకంగా మీరు ట్రాక్ వేసేస్తారు. అబద్ధం ఎలాంటిది అంటే రైల్వే పట్టాలండి, ఎంత దూరాన్ని వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటాడు.
అయితే ఆఖరికి వెళ్ళిపోయి ఎక్కడ పడుతుంటే లోయలో పడిపోతుంది. నిజం అనేది ఎలాంటిదంటే మనల్ని స్తంభముగా నిలబెట్టేది. ఏమంటే దేవుని వాక్యం చెబుతుంది, నేను సత్యమునై ఉన్నాను, నేను సత్యము తెలియపరచుటకు వచ్చి ఉన్నానని యేసు ప్రభువు చెప్పారు. ఇప్పుడు ఆ సత్యదేవుడైనటువంటి యేసు క్రీస్తుని మనము వెంబడించినప్పుడు మనము కూడా ఆ సత్యములో నిలిచిన వారమై ఉంటామని వాక్యం చెప్తుంది. నీలో వాక్యం ఉన్నప్పుడు, మనలో, మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉన్నప్పుడు మనలో అసత్యం అనేది రాదు. మనం ఎవరినన్నా ప్రశ్నలు అడిగామంటే అనుకోండి, నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా? ఆ మనిషి మంచోడు అనిపించుకోవాలనుకుంటే ఏమండి. కానీ దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? ఏమండి, దేవుని దగ్గర ప్రభు నేను చాలా మంచోడిని, నేను చాలా మంచోడు, నీకు తెలియదు ప్రభు అని చెప్పి అన్నాం అనుకోండి, చాలా తెలుసులే అని చెప్పి టీవీ వేసి చూపిస్తాను. ఏమండి, ఎవరన్నా అడిగారు అనుకోండి, ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు, నాన్న ఏ క్లాస్ రా అంటే ఏం చెప్తావు? అవునా, బాగా చదువుతావా? పక్కన అమ్మ నాన్న బోర్డు చదువుతాడు, ఏమనుకుంటారు? పక్కన అనుకుంటారు అనుకోరా? వాళ్ళ ముందు మనం ఏం చేస్తాం, గాలి కొడతాం, మా అబ్బాయి బాగా చదువుతాడండి, జాగ్రత్త పేలిపోగలడం. ఏమండి, యావరేజ్ అని కొంతమంది చెప్తారు, అస్సలు చదవలేండి అని మాత్రం ఎవరు చెప్పరు. చెప్తారా? ఎవరు గాలాలు తీసుకోరు కదా. కానీ ఎప్పుడు తెలుస్తుంది? 10th పాస్ అయిన తర్వాత వెళ్ళి ఫోన్ చేసి అడుగుతారనమాట. ఇంటర్ పాస్ అయ్యాకో లేదా డిగ్రీ పాస్ అయ్యాక ఫోన్ చేసి అడిగితే, అయ్యో మళ్ళీ అక్కడ ఒక అబద్ధం, ఒకవేళ ఫెయిల్ అయ్యనుకోండి, కరెక్ట్గా ఆ ఎగ్జామ్కే జ్వరం వచ్చిందండి. ఏ ఎగ్జామ్కి? ఏ ఎగ్జామ్ జ్వరం వచ్చింది? సంవత్సరం అంతా జ్వరం కాదు కదా, సంవత్సరం అంతా జ్వరమా? ఆ ఎగ్జామ్ జ్వరం వస్తే ఏం నొప్పి? చదివిందంతా సంవత్సరం ఉంటుంది కదా. ఏమండి, ఇంతకీ వంకలు పెట్టేది పిల్లలు కాదు, మన పిల్లలు గాలి తీయకూడదని చెప్పి మనమే మన పిల్లలు పాడు చేస్తాం అంటాను నేను. తెలుసా మీకు ఆ విషయం? మీకు ఆ మాట అంటే కోపం రావచ్చు. మీరుగా మీ పిల్లలకు పాడు చేస్తున్నారు. పాడు చేసిన తర్వాత వాళ్ళు చెడిపోతే దానికి బాధ్యులు వాళ్ళు కాదు, మీరే. ఎప్పుడు కూడా మనం సత్యమే పలకాలని వాక్యం చెబుతుందండి. ఏం పలకాలి మనం? వీలైనంత మటుకు మనం సత్యం. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనం సత్యమే పలుకుతాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, వారు అబద్ధముగా అన్నది అన్నం పెట్టచ్చు, పెట్టారా? ఒక ఆయన అన్నట్టు దాకా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అబద్ధంగా చెప్పాడు. ఏమంటే ఒక ఆయన సత్యం చెప్పాడు. మరి అబద్ధంగా చెప్పిన దాంట్లో ఎంతమంది దొరికేసాడు కదా. ఇప్పుడు కన్నా దొంగ దొరికేయాల్సిందే. దొంగ ఎప్పుడు కానీ దొరికేస్తాడండి. దొరికేసాడు, మొత్తం ట్రోల్ అయిపోయాడు, మొత్తానికి పేరు మొత్తం అంతా పోద్దు. ఇప్పుడు ఏం లేదు, సైలెంట్ కూర్చోవడమే. అదే సత్యం పలికితే బయట వాళ్ళ ముందు అవమానపరచబడినా దేవుని ముందు కనపరచబడేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే నువ్వు ధైర్యంగా సత్యాన్ని తెలియపరచగలుగుతావు. ఇంకొకటి, దేవుని దగ్గర కావాల్సింది ఏంటంటే నువ్వు తప్పు చేసినా మంచి చేసినా ఆయన ముందు యథార్థంగా ఒప్పుకోవడం దేవునికి కావాలి. ఒప్పుకోగలుగుతాము దేవుని దగ్గర? ఒప్పుకోలేము. ఎందుకంటే దేవుడు ఏం చూడడేమో అనుకుంటాం. దేవుని ఎదుట నీలో యథార్థత, అందుకే అన్నాడు యథార్థంగా ఆరాధించే వారు తండ్రికి కావాలి. ఆత్మతో సత్యముతో యథార్థమైన జీవితం మనలో లేనప్పుడు దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి అనుభవాల్లోకి మనం వెళ్ళలేం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూసుకుందాం. 37వ కీర్తన 31వ వచనం చదవండి. 37వ కీర్తన 31వ వచనం. ఎవరు? ఏముంది అక్కడ? సరే, ఈ ధర్మశాస్త్రము హృదయంలో ఉంది. ఎవరు వెళ్ళినంతకి? కింద ఒక మాట ఉంది, పైన ఒక మాట ఉంది. నీతిమంతులు ఎవరండి? నీతిమంతులారా చేతులు ఎత్తండి అని యేసు ప్రభువు అడిగితే ఎవరెత్తుతారు? ఏమండి, కింద ఇంకో మాట ఉంది, భక్తిహీనులు. అదండి, భక్తిహీనులు
భక్తిహీనులు అంటే నీతిమంతులు చెడగొడుతున్నారంట. అర్థమవుతుందని చెప్తుంది. నీతిమంతుడు ఎవరో? యేసుప్రభుని వెంబడించిన వారు నీతిమంతులు. ఈ నీతిమంతులు భక్తిహీనులతో సహవాసం చేస్తారు. ఏమా వినబడుతుందని నేను చెప్పేది? నీతిమంతులు ఈ సహవాసం చేసినప్పుడు మీరు అనుకుంటారు, నేను నీతిమంతుడిని, ఈ భక్తిహీనుని ఎలాగైనా నీతిమంతుడిగా మార్చాలి అనుకుంటారు. అంటే ఏదో ఒక విషయంలో నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడు అని మనం అనేసుకుంటాం. కానీ తర్వాత తెలియదు ఏంటంటే మనమే అందులోకి వెళ్ళిపోతున్నాం. ఎందులోకి? భక్తిహీనతలోకి. ఏం అర్థమైందా? నీ హృదయంలో ధర్మశాస్త్రం ఉండాలి. ఏముండాలి? నేను దగ్గర 3 రోజులు విజయవాడలో ఉన్నానండి. నా దగ్గరగా మొత్తం అందరూ 1000 మంది ఉన్నారు. అంటే నేను నీతిమంతుని అని చెప్పట్లే. అందరూ సిగరెట్ కాల్చేవాళ్ళు, నా ఎదురుగానే మందు తాగేవాళ్ళు ఉన్నారు. అందరూ మేము హెల్పర్లను తీసుకెళ్ళాం. ఇంకో వారం రోజులు మళ్ళీ డ్యూటీ వేశారు. నేను పారిపోయి వచ్చాం అందరం కలిపి. వచ్చేస్తే మరలా మేము మెసేజ్ పెట్టాం, ఎవరి వేళ వాళ్ళు తీసుకెళ్ళాలి, మేము క్రిమినల్ కేసులు పెడతారన్నారంటే ఇప్పుడు హెల్పర్స్ ఇచ్చి పంపించేసాం. నేను షాన్ ఉండిపోయాం. అక్కడ 1000 మంది మధ్యలో ఏమనిపిస్తూ ఉంటుంది? మా ఎదురుగానే అందరు తాగుతున్నారు, గ్లాసుల్లో సిగరెట్లు కాలుతున్నారు, ఆ పొగ గొంతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే నేను షాన్ మాత్రం పక్కకు కూర్చున్నాం. ఎంతసేపు పడుతుంది పాడైపోవడానికి? ఎంతసేపు పడుతుందండి? చెప్పాలంటే మా దగ్గరికి రావడానికి చాలామంది భయపడుతున్నారు. దేనికి స్తోత్రం కలుగునుగా. పాడు చేయాలన్నా మనం పాడైపోవాలన్నా 1 సెకండ్ చాలు. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనం ప్రత్యేకించబడి జీవించడము. ఏం కావాలి? ప్రభు చూస్తాడంటే ఏం చూస్తాడు? ప్రత్యేకించబడి మనలో దేవుని వాక్యం ఉండాలి. ఆ ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు నువ్వు భక్తిహీనులతో నడిచినా నీకు ఏ అపాయం కూడా ప్రభు రానివ్వడం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేము అనుకుందంటే ఒకరోజే నేను తెలియక ఏం చేసాం, బైబిల్ ఏం పట్టుకెళ్ళా, వెళ్ళొచ్చేస్తాం సాయంత్రం అనుకున్నాం. 3 రోజులు కనీసం పడుకోవడం కూడా లేకుండా అయిపోయింది. ఆ కోపంతో అందరూ కొంతమంది అక్కడి నుంచి వచ్చేసారు చెప్పకుండా. ఇప్పుడు అందుకే బైబిల్ పట్టుకెళ్దాం, ఎందుకంటే ఖాళీ సమయం ఎక్కువ ఉంటుంది మాకు. ఆ సమయంలో ఏం చేయగలుగుతాం? వాక్యం చదువుకుంటూ ఉంటే చక్కగా మనం వాళ్ళకి కూడా తెలియదు. ఎవరికన్నా వచ్చాడు అనుకోండి, చక్కగా స్వార్థ కూడా చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. వాడు ఎప్పుడు వస్తాడు మన దగ్గరికి? బైబిల్ చదువుతున్నప్పుడు వస్తాడు రాడా? దేనికి స్తోత్రం కలుగునుగా. మనము ధర్మశాస్త్రమును, దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. మన హృదయంలో పెట్టుకోనంత వరకు కూడా నీ హృదయం అంతా కూడా ఈ ఫోన్లో ఉన్న యాప్లన్నీ ఆవరించేస్తాయి. ఆ ఫోన్ యాప్లు ఆపరేట్ చేసేది ఎవరో తెలుసా? ఎవరండి? చెప్పండి గట్టిగా. అయ్యయ్యో, మనం ధైర్యంగా చెప్పాలి ఆ మాటను. చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. అయ్యయ్యో, ఎంత నెమ్మదిగా చెప్తున్నారు. భక్తిహీనులు ఏం చేస్తారంట? ఫోన్ యాప్స్ వాడుతూ ఉంటారండి. అవునా? ఇంకా 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 వీటికంటే భయంకరమైనవి ఉన్నాయి. ఇంకా భయంకరమైనది ఉంది. ఇది ఆగాలంటే, ఇప్పుడుదా మీరు చెప్పినవి మనం ఆగాలంటే ఆగచ్చు. ఇంకా భయంకరమైన ఉన్నాయి. అది మనం ఆగాలన్నా ఆగలేవు. కాదు, మీ అందరికీ తెలుసు, దగ్గరగా వస్తుంది, అది కాదేమో అనుకుంటున్నారు. చెప్పండి. మీరు అందరూ వృద్ధులు అయిపోయారండి, మీకు తెలియట్లా. యవనస్తులు చెప్తారు. ఇప్పుడు యవనస్తులు చెప్తారు, ఇది భయంకరమైన భూతం అండి. చాటింగ్ అండి. మనం అనుకుంటున్నాం, మన పిత్తపరుగులు తిమింగిలాలు ఉన్నాయి ఇక్కడ. పిత్తపరుగులు అంటే ఎంత ఉంటాయి? నాటికలు పిత్తపరుగు, సినిమా పిత్తపరుగు, గేములు పిత్తపరుగు. వీటికంటే భయంకరమైనది అర్ధరాత్రి 2ంటికి కీ కనగానే ఫోన్లు చూస్తారు చూసారా? మరి మీ దగ్గర ఉన్నారులే నాకు తెలియదు కానీ, అయ్యి బాబాయ్, అదండి అసలేని తిమింగలం. అందులో పడినోడు ఇంకా దొల్లడమే. ఎక్కడ దొలుతున్నాడో తెలియదు. మా కుర్రోడు తగిలాడండి. అది ఏకంగా కరెంట్ ఛార్జింగ్ అవ్వకుండా 2 ఫోన్లు తెచ్చుకున్నాడు. మా పైన ఎవరు లేరమ్మా. ఛార్జింగ్ అవ్వకుండా బాక్స్ తెచ్చుకుని 2 ఫోన్లు తెచ్చుకుని దానికి మరలా ఏమంటారండి, పవర్ బ్యాంక్ తెచ్చుకుని
మెడలో బ్లూటూత్ పెట్టుకుని ఇంకొకటే పని, ఇంట్రెస్ట్ వద్దనుకుంటే నలుగురు లవర్స్ అంటే ఆడి గురించి ఒక అరగంట చర్చ అయింది మా అందరికి. ఎంతమంది? మళ్ళీ అందులో వాలంటీర్స్ సగం మంది అంట. మంచి ప్లే బాయ్ అంటున్నాడు. తెలీదు చాటింగ్. ఆడపిల్లలకి ఎంతమంది ఉన్నా పర్లే, వాళ్ళతో తిరుగుతున్నాడు అన్న పర్లా. అప్పుడు నాకు ప్రస్తుతానికి ఏంటి, టైం పాస్ కావాలి. ఏం కావాలి? భయంకరమైన స్టేటస్లు చూస్తుంటే, అయ్యి బాబోయ్ మొన్న వర్షం పడిందంటండి, రాత్రి నువ్వు ఉంటే బాగుందని చెప్పేసి స్టేటస్ పెట్టారు ఒక ఆవిడ. ఏం చెప్పాలి? పెద్దోళ్ళు కాదు, యవనస్తులు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ తిమింగలాలు తిరుగుతున్నాయి తెలియట్లా. మనం ఏమనుకుంటున్నాం, పెద్ద పరుగుల దగ్గర ఉండిపోయాం, అందరం ముసలోళ్ళు అయిపోయామండి. నాకు కూడా తెలియదు ఇవన్నీ. అక్కడికి వెళ్ళాక ఇవన్నీ బయటపడుతున్నాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. మరి మీ పిల్లలు తిమింగలాలో పెద్ద పరుగులో చూసుకోండి జాగ్రత్తగా అండి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అమ్మా, పెద్ద పరుగులు కూడా కాదంట. అయ్యి బాబోయ్, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమ్మా, మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ తెలిసిపోతాయి. మనం పెద్ద పరుగులమో లేకపోతే సొరచేపలమో తిమింగల మనకి తెలియదు. సాతానుగా మన ఎక్కడెక్కడ పడుకోబెడతాడు, ఎక్కడ పడేస్తాడు తెలియదండి. నేను బాగానే ఉన్నాను అనుకుంటాను. నేను అనుకున్నా, మీరేమనుకుంటారు? ఏమండి, మన అందరూ ప్రస్తుతం చర్చిలో ఉన్నాం కాబట్టి మన మీద ఒక ముసుగు ఉంది. ఏంటి? నీతిమంతులని ముసుగేసుకు వచ్చాం. గేట్ లోపల రాగానే మీరందరూ నీతిమంతులే, మిమ్మల్ని పేరెట్ చూపించడానికి కానీ అనడానికి నేను సరిపోను. నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళాక ఆ నీతిమంతులని ముసుగు పక్కనెట్టి ఆ పిత్తపరుగు కూడా ఒక్కసారి దుబుక్మని పెద్దది అయిపోద్ది. ఏమైపోద్ది? చూడండి, ఏమంటారు, మన పాత సినిమాలు చూసినప్పుడు ఒకడు తోడేలు అయిపోవడానికి ఇలా ఇలా గింజుకుని తోడేలు అయిపోతుంది చూసారా, అలా మారిపోతూ ఉంటారు అనమాట. చూసుకోకర్లేదు, ఎందుకంటే వాక్యం మనలో ఉందా లేదా దానికే సాదృశ్యం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నీలో వాక్యం ఉందా లేదా. వాక్యం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేదంతా వాక్యమే కాబట్టి, చదివేదంతా వాక్యమే కాబట్టి, పాడేదంతా వాక్యమే కాబట్టి ప్రస్తుతానికి హృదయంలో అటు బయట వెళ్ళిపోతాడు. అటు దెయ్యం సాతాను గడికి లోపలికి వస్తాడు. ఏంటండి, అటు ఒక్కసారి చర్చికి వెళ్తున్నాడు, ఆ టైంకి వదిలేస్తాడు. 6 రోజులు వాడుకున్నాడు, ఒకరోజు సెలవు ఇవ్వడానికి ఏమైంది, చక్కగా ఎత్తాడు. మనకంటే మంచోడాడు. 6 రోజులు వాడుకున్నాడండి. ఎవడా ఇంకొంతమంది సీనియర్స్ ఉంటారు, ఆడు 7వ రోజు కూడా సెలవు ఇవ్వడానికి. వాళ్ళే ఇంక రానోళ్ళు. దానికి స్తోత్రం. ఎవరో బాగా ఆడుకుంటున్నాడు. ఇంకేంటంటే 7వ రోజు డబుల్ రేట్లు జీతం ఇస్తున్నారు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు. మిమ్మల్ని మనలో కొంతమంది 6 రోజులు వాడుకుని 7 రోజులు వెళ్తున్నారంటే అక్కడ మంచివాడే. మన దగ్గర వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో మనల్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనకేం చేస్తాడంటే మన చేతికి సబ్బు ఇచ్చి నీళ్ళు ఇచ్చేస్తారండి, అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సబ్బు ఇచ్చి నీళ్ళు ఎత్తే ఏం చేస్తారు? మీకైతే ఏం చేస్తారండి? మీరు చేసుకుంటాం, మనం ఏం చేసుకుంటాం కదా. దేవుని వాక్యం అంతే. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నిన్ను కడుగుతూ ఉంటుంది. వాక్యం నీ దగ్గర లేకపోతే, సబ్బు నీ దగ్గర లేకపోతే, నీళ్ళు నీ దగ్గర లేకపోతే 3 రోజులు స్నానం చేసేప్పుడు నీళ్ళు ఎవరెత్తారు? రోడ్ల మీద తిరిగామండి, అక్కడే పడుకుని అదే ధూళి, పైనుంచి వర్షం పడితే ఫోటో తీసి పెట్టాల్సింది మీకు. కరెక్ట్గా 2వ రోజు సీఎం గారు వచ్చి మా వ్యాన్ ముందు ఆగాడు. ఆయన జిక్మని వచ్చి ఇంకా అందరు బాధలు తీసుకుని, సరే నాన్న మీ అందరూ చేస్తాడు. ఒక రోజు అయిపోయింది, ఏం చేయలే. అలాగే ఉంది పరిస్థితి. మేము ఇంతకీ అక్కడ అనుకుంది ఏంటంటే వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్తే మేము వరద బాధితులు అయినట్టు కనబడింది అక్కడ మాకు. వరద బాధితులు అలాగే ఉన్నారు. విజయవాడ ప్రాంతం అంతా బాగానే ఉంది. ఈ బాగున్న వాళ్ళ దగ్గరికి మేము వరద బాధితుల్లో ఇచ్చి మేము వాళ్ళకి పంచి పెడుతున్నాం. ఇంతకేం కాదు. లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పంచి పెడితే మనం అర్థం ఉందండి. ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా. ఇంకా అన్నీ ఆ ప్రభుత్వం చూసుకుని జ్ఞానంగా చేయాల్సిన పరిస్థితి. అది జ్ఞానహీనుడికి కూడా అర్థం అవుతుంది ఆ పరిస్థితి ఏంటో. దానికి స్తోత్రం కలుగు. కనుక నీ హృదయంలో ఏముండాలి? ఏమండి, దేవుని వాక్యము ఎంత ఉండాలి? ఒక వాక్యమో 2 వాక్యాలు కాదు. నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యముతో నింపబడాలి. ఎప్పుడైతే నీ హృదయం దేవుని వాక్యంతో నింపబడద్దో వీటి జోలికి వెళ్ళాం మనం. అండ్ ఒకసారి ఒక వీడియో చూశాను.
ఒక పాస్టర్ గారు చాలా బలంగా ఉద్యోగంగా వాక్యం చెప్పినప్పుడు ఆఖరి వాక్యం అయిపోయిన తర్వాత ఎంతమంది మీలో మీ ఉన్నటువంటి ఈ సోషల్ అంటే సోషల్ యాప్స్ అని డిలీట్ చేస్తారనగానే అందరూ కన్నీరు కార్చి చేతులు ఎత్తేసి అన్ని యాప్లు డిలీట్ చేసి ఫోన్లు పంచిపెట్టేశారండి అక్కడ. మరి ఎంతమంది మరలా దాన్ని రీక్రియేట్ చేసుకున్నారు? ఎంతమంది మరలా యాప్స్ ఎక్కించుకున్నారు? నేను అంటాను 100% మరలా వాడతారంటాను. ఎందుకంటే దేవుని మందిరంలో మనం ఎన్నో చేయాలనుకుంటాం కాబట్టి చేసేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధి మనతో ఉండదు కదండి. దేవుని సన్నిధిలో ఎన్నో తీర్మానాలు మనం చేసుకుంటాం. ఒక్కసారిగా దేవుని మందిరంలో బయటికి వెళ్ళిన తర్వాత ఆ తీర్మానాలు దాటేసి బయట ఒట్టు తీసి ఏమండి ఎన్ని ఒట్లు తీసి గట్లో పెట్టేసి ఉంటాం, ఎన్ని తీర్మానాలు తీసుకు బయటపడేసి ఉంటాం. ఎందుకు తీస్తామంటే దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వట్లా. ఇస్తున్నాం అనుకుంటున్నాం అంతే. ఇవ్వడం వేరు, ఉంచుకోవడం వేరు. అందుకన్నాడు దేవుని నోటి మాటను అవలంబించాలి అనే మాటను హృదయంలో. ఈ రెండు జరగాలండి మన దగ్గర. నీలో ఆ మాట ఉన్నప్పుడు నువ్వు అవలంబిస్తావు దాన్ని. ఆ మాట లేకపోతే అవలంబించలేవు కదా. ఆ మాట మనలో లేకపోతే అవలంబించడం అనేది, నడవడం అనేది అసలు కుదిరే పనే కాదు. ఏదో చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం, మనకు వీలుగా ఉన్నాయి, మనకు అనుకూలంగా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? మజ్జిగ చేయడం సులువా, బిర్యానీ చేయడం సులువా? ఏం చేస్తాం? సింపుల్గా అయిపోయి చూసుకుంటాం. మనం కూడా అంతే. ఈ నీతిమంతులను మనకు అలా చెప్పుకుంటామంటే సింపుల్గా చిన్న చిన్న వాటిని మనం విడిచిపెట్టడం, చిన్న చిన్న వాటి మీద మనం జయం పొందడం, అక్కడ మనం నీతిమంతులుగా అవుతున్నట్లుగా మనం ప్రవర్తిస్తుంటాం. కానీ వాక్యం మనతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడేవాడా, మాట్లాడినవాడా? ఏమండి, ఎప్పుడో ఒకే మాట రాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం దేవుడు తెలియపరుస్తాడు. ఆ విషయం నీకు తెలియపరచబడినప్పుడు అప్పుడు అది నీ హృదయంలో ఉన్న దాన్ని తీసి పడేసుకుని ఆ స్థానంలో దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యాన్ని పేర్చుకోవాలండి. ఏం చేయాలి? వాక్యాన్ని పేర్చుకోవాలి. అంటే మన హృదయంలో ఆ వాక్యాన్ని నింపుకోవాలన్నమాట. తర్వాత ఇంకో మాట చూసుకుందాం. 119వ కీర్తన 11వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి భక్తుడండి. ఏమంటున్నాడంట? ఎవరి ఎదుట? నీ ఎదుట. అంటే దేవుడు ఎదురుగా ఉంటాడా? దేవుడు ఎదురుగా ఉంటాడా? మరి నీ ఎదుట అని ఎలా చెప్తున్నాడు? ఆయన ఎక్కడున్నా మనం చూడగలడు. ఆయన అందుకని నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. దేవుని వాక్యం మనకి ఎలా సహాయపడుతుందంటే మనలను పాపము చేయనివ్వకుండా ఆపుతుంది. ఏం చేస్తుంది? పాపము చెయ్యనివ్వకుండా ఆపేది ఎవరు? పాపమేనండి. దేవుని వాక్యమే. వాక్యం మన హృదయంలో లేనప్పుడే మనం త్వరగా పడిపోతూ ఉంటాం. వాక్యాన్ని మన హృదయంలో చోటు ఇవ్వనప్పుడు మనం పడిపోయే అవకాశాలు 100% కలుగుతూ ఉంటాయి. వాక్యాన్ని కలిగి ఉండడం, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడం, ఆ వాక్యం మరలా మనతో మాట్లాడినప్పుడు దాని ప్రకారంగా జీవించడం అనేది మన జీవితాలకు శ్రేష్టమైనటువంటి భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని మాటలు దొరికినప్పుడు భక్తుడు అంటున్నాడు, వాటిని నేను భుజిస్తున్నాను. ఏం చేస్తున్నాడు? మన రోడ్డు మీద బిర్యానీ అంటారు, పానీపూరి బండి కనబడగానే ఏం చేస్తాం? బండి ఆపి వెంటనే భుజిస్తాం. మిక్చర్ బండి కనబడితే ఆగి వెంటనే భుజిస్తాం. అంటే నూడిల్స్ బండి కనబడ అంటే ఆ సమయంలో ఆ వాసన మనల్ని ఏం చేయాలంటే లాగాలి దాన్ని.
అన్ని చోట్ల తినమండి. అది మనం లాగాలి. ఏం చేయాలి? మనల్ని అటు నుంచి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా అది లాగినప్పుడు ఒక్కసారిగా బండి పక్కన స్టాండ్ వేసి ఉంటే తింటాం, లేకపోతే సైలెంట్గా దేవునికి స్తోత్రం అని వెళ్ళిపోతాం. అంటే ఏమంటాడు ఆ భక్తులు అన్నాడు, నీ మాటలు నాకు దొరకగా. మరొక చోట దావీదు అంటున్నాడు, నాకు క్రొవ్విన మెదడు దొరికినట్లు దొరికింది అంటున్నాడు. ఏం దొరికిందంటే, ఎప్పుడైనా తిన్నారో మెదడు ఎలా ఉంటుంది? క్రొవ్విన మెదడు ఎలా ఉంటుంది? ఫ్రై చేసుకుని చక్కగా నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ వేసుకుని అన్నంలో కలుపుకుని బోటి కూర నచ్చిద్దమ్మా. ఎవరికి నచ్చేయాలంట, కానీ దావీది కంట అది నచ్చిందంటే. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నీ వాక్యం దొరికింది అంటున్నాడు. దేనికి స్తోత్రం అండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా. ఎవరి పేరు పెట్టబడ్డాం మనం? ఏమండి, మనందరం ఎవరు అంట? ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దివ్యోపదేశకాండ మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తగ్గించుకుని. ఆయన పేరు పెట్టబడి, మన పేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే మనకున్నటువంటి శాశ్వతమైన పేరు ఏంటంటే ఆయన కలిగి ఉన్న పేరు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు. దేవుని వాక్యం నీకు ఎలా ఉండాలి? బాధ వస్తే ఏంటి, నీ పేరేంటి మారిపోయింది వెంటనే. కొంతమందికి 3 పేర్లు 4 పేర్లు, ఏరియాకో పేరు ఉంటుందండి. ఉంటుందా? ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారండి, చర్చిలో అబ్రహాం గారు అంటాం. ఇంటి దగ్గర చిన్న అంటారు. రైతు బజార్లో ఎన్ని పేర్లు? 3. నాకంత 3-4 పేర్లు ఉన్నాయి, లేకుండా లేవండి. ఇక్కడ ఇరిమి అంటారు. రాజమండ్రి వెళ్తే నన్ను చిన్న అంటే త్రినాథ అంటారు. ఏమంటే పేర్లు ఉన్నాయి. ఇంకో ఫ్యాక్టరీకి వెళ్తే కుమార్ అంటారు. చాలా పేర్లు ఉంటాయి మనిషికి. అయితే దేవుని వాక్యాన్ని ఎవరు తీసుకోగలుగుతారు అంటే ఆయన పేరు పెట్టబడిన వారు. దేనికి స్తోత్రం. ఏమంటే అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో మనకు ఒక నూతనమైన పేరు ఇచ్చి పిలుస్తాడంట దేవుడు. విన్నారు ఈ మాట ఎప్పుడైనా? పరలోక రాజ్యంలో ఎంటర్ అయ్యేటప్పుడు మారిపోద్దని పేరు. ఇప్పుడు కొంతమందికి ఐడీస్ పెట్టి పిలుస్తారండి, నెంబర్ కోడ్లు పిలుస్తారు, తెలుసా? ఇప్పుడు రోల్ నెంబర్ 24 అంటే ఎవరిస్తారు? క్లాస్లో ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, రోల్ నెంబర్ ఎంత? చాలా గొప్పది. అయితే వెళ్తుందా? అక్కడ పేరు పెట్టి పిలుస్తారా, రోల్ నెంబర్ చెప్తారా? మన కోడ్ అది. క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్కి ఒక కోడ్ ఉంటుంది. అలాగా మనకు కూడా ఒక పేరు ఉంటుంది అక్కడ. దేనికి స్తోత్రం. ఆయన పేరు పెట్టబడిన వారంగా మనం ఉండాలంటే ఆయన మాటలను మనం సంతోషించాలి. నీకు బాధ కలిగిందా ఇవాళ దేవుని వాక్యం అంటే ఏం చేయాలి నువ్వు? దాని అర్థం ఏంటి? సంతోషంతో తీసుకోవాలండి. సంతోషంతో. గాయపరచబడినా నువ్వు దేవుని వాక్యం, నేను గాయపరిచి దాన్ని కాయం కట్టేవాడిని అంటున్నాడు ఆయన. వాక్యం ఏం చేద్దండి మనల్ని అంటే కొన్ని మందులు ఉంటాయి, దెబ్బ తగిలిన చోట ఇగానే ఏమవుద్ది? మామూలుగా మండదండి. ఆ తగిలిన దెబ్బ కంటే ఈ మంట ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఆ మంట అంటే ఇంక దాని మీద ఇంక వేరే బ్యాక్టీరియా చేరకుండా త్వరగా గాయాన్ని కట్టడానికే. దేనికి స్తోత్రం. దేవుని వాక్యం కూడా నిన్ను నలగొడుతుంది. ఒక్కోసారి దేవుని వాక్యం బాధ కలిగిస్తుంది, కష్టం తెప్పిస్తుంది, కన్నీరు తెప్పిస్తుంది. ఇదేంటి నన్ను ఎలాగనేసింది దేవుని వాక్యం, లేదు పాస్టర్ గారు అనేసి అనుకోవచ్చు పర్లా. అయితే ఆ మాట నీ జీవితానికి బాగు చేసేదే. దేనికి స్తోత్రం కలుగునుగా. అందుకే అన్నాడు, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందం కలుగజేస్తుంది. నిజం చెప్తాను, దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు సంతోషభరితులుగా ఉంటారు. వచ్చిన కష్టాన్ని బట్టి కానీ, వచ్చిన నష్టాన్ని బట్టి కానీ, వచ్చిన బాధను బట్టి కానీ ఎప్పుడు కూడా దుఃఖపడరండి. ఎందుకంటే ఆయన వాక్యము జీవపు ఊట. ఆయన వాక్యము గొప్ప నిధి. ఏం కావాలన్నా వాక్యం బట్టే మనకు దొరుకుతూ ఉంటుంది. దేనికి స్తోత్ర. ఈ లోక సంబంధమైనటువంటి బాధలు ఏవి కూడా శాశ్వతానికి కావండి. కొన్ని రోజులు మన ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతాయి. కానీ దేవుని వాక్యం శాశ్వతమైంది. దేవుని వాక్యం ఎలాంటిది? చాలామంది సాక్ష్యాలు చెప్తారు. నేను చిన్నప్పుడు దేవుని స్కూల్లో చదువుకున్నానండి. సండే స్కూల్ కాదు, స్కూల్లో మిషనరీస్లో చదివాను. నేను అన్యుడినే. కానీ ఆ వాక్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏంటి ఆ వాక్యం అంటే? యేసే మార్గం, సత్యం, జీవం.
నేను నిన్ను రక్షించేవాడును, నేను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఈ మాటలన్నీ నాకు గుర్తున్నాయి. నా జీవితంలో నేను దేవుని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ మాటలు నన్ను వెంబడించి ఇప్పుడు రక్షించాయి అని కొన్ని వందల మంది సాక్ష్యం చెప్పారు. ఏమండి, ఏంటి జీవంగా ఉండేదంటే దేవుని మాట. అందుకని నా మాటను భుజించండి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం తినాలండి. తిన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నరాల్లోకి వెళ్ళిపోతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆ మాట నీకు బాధ తెప్పించినాయి, నీకు కోపం తెప్పించినాయి. కోపంతో ఏం చేస్తాం? చాలామంది తినడం మానేస్తాం. ఏం చేస్తారు? ప్లేట్ ఎంత దూరం విసురుతారు. ఎంతమంది విసురుతారు? ప్లేట్ ఎంతమంది విసిరారు ఇప్పుడు దాకా? ఒకళ్ళు. చాలా అంటే అలవాటు ఉన్నామని చెప్తున్నాను, తెలుస్తుంది కదా. ఇంకెవరు విసిరారు? చెయ్యేస్తాను వాళ్ళు. నాకు తెలిస్తే అనుభవం మీకు పంచుకోవడానికి ఉంటుంది. నాకు నేను ఎప్పుడు ఇసరలేదులేండి, అలా కంచాలు ఇసిరే బుద్ధి లేదులే. కానీ అంటే ఇసరడానికి గల కారణం అంటే నేను ఇంకా తిన్నో అంతా తినేసిన తర్వాత ఇసిరాలు ఉన్నారులే మరి దొంగలయ్యి. అంటే అంతా తినేసి నేను ఇంక తిన్నాం కంచు విసిరేద్దాను అర్థం ఏంటి? ఇంకొకటి నిండిపోయి విసిరడం. మన వెనకాల బతిమలాడాలని. దాని అర్థం ఏంటి? బతిమలాడాలి వెనకాల నుంచి. ఏమని? తినము. మనం కూడా దేవుని వాక్యం ఎప్పుడన్నా మనతో ఏమన్నా తప్పుగా మాట్లాడితే మన కోపం వచ్చి నేను ఇంక విన్నాం, నేను ఇంకెళ్ళను, నేను ఇంక ప్రార్థన చేయను అని అన్నాం. ఇంక నష్టపోయేది ఎవరు? కోపంలో వచ్చినా సరే తినడం మానకూడదండి. దేనికి స్తోత్రం. ఏం చేయాలి? దేవుని వాక్యం అన్నా ఆహారం అన్నా తినేయాల్సిందే. ఇంకో విషయం తెలుసు, ఆకలిలో ఎక్కువ, కోపంలో ఎక్కువ తినేస్తామండి. కోపంలో ఏం చేయాలి? ఎక్కువ తినేయాలి. సంతోషంలో ఎక్కువ తినలేము. చూడండి, ఎక్కడైనా ఫంక్షన్కి, మన సొంత ఫంక్షన్లో మనం ఎక్కువ తింటామా? అసలు తింటామా? ఏదో అందరితో కూర్చున్నాం మొత్తం. ఎందుకంటే సంతోషంలో ఉంటాం కాబట్టి. ఏమంటే అవునా? బాధలో కానీ కోపంలో కానీ ఎక్కువ తినేస్తాం, తెలియదు ఎంతకే. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమ్మా అదే. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మీరు త్రోసివేయద్దు. వాక్యాన్ని ఎప్పుడైతే మనం తింటామో అది మన హృదయాలకి సంతోషాన్ని ఇస్తుంది. మరొక మాట చూద్దాం. 23వ అధ్యాయం యోబు గ్రంథము. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. దేవునికి స్తోత్రం. మీ మాట అండర్లైన్ చేసుకోండి. భక్తుడైన యోబు ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడూ కూడా ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞను విడిచి తిరగలేదు. రెండవది, దేవుని నోటి మాటలను నా స్వభాభిప్రాయముల కంటే ఎక్కువగా ఎంచా. ఏం చెప్తున్నాడు? మనందరికీ స్వభాభిప్రాయాలు ఉంటాయి, అవునా? ఉంటాయా లేవా? అయితే ఈ స్వభాభిప్రాయాలు దేవుని మాట కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ మాట కొంచెం జాగ్రత్తగా బుద్ధి కలిగిన వరకు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను సరణి అని తిట్టాలనుకున్నాను, ఏం చేస్తాను? ఒక పక్క నుంచి వాక్యం, నీ పొరుగువాడిని ఏమనకూడదు, నీ పొరుగువాడిని దూషించకూడదు అని అంటూ ఉంటుంది. పక్క సరణి ఎద్దన్నపోత అని తిట్టేస్తానండి. ఇప్పుడు స్వభాభిప్రాయమును వాక్యం కప్పేసిందా, లేదా వాక్యాన్ని దాటేసిన స్వభాభిప్రాయం వెళ్ళిపోయిందా? ఇదన్నీ మనలో ఏమవుతున్నాయి మీరు పరీక్షించుకోండి. దేవుని వాక్యం మీ స్వభాభిప్రాయాలు నొక్కి పెట్టిందా, లేదా మీ స్వభాభిప్రాయాల్లో దేవుని వాక్యాన్ని దాటేసి వెళ్ళిపోయాయా? ఏమైపోతున్నాయి మనకి? సో మనం దేవుని మాటను వింటున్నామా, వినట్లేదా? ఇప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు, భక్తిహీనులు ఏం చేస్తారు? మన అందరం ఒక్కొక్కటి మెట్లు దిగిపోతూ ఉంటాం ఇక్కడ చదువుకుంటే లేకపోతే. నీతిమంతులుగా మనల్ని మనం భ్రమపరుచుకుంటున్నాం. ఇది కూడా భ్రమపరిచే ఆత్మ అంటాడు. ఏ ఆత్మ ఇది? ఇస్కరియోతు యోధ యేసు ప్రభుత్వం తిరిగాడు, కానీ ఏమనుకున్నాడు? నేను శిష్యుడిని అనుకున్నాడు. కానీ ఏమైపోయాడు ఆఖరికి? ఒకటండి, లాస్ట్ డే మనకు తెలుస్తుంది ఏదైనా సరే. ఈ లోపు ఏం చెప్పలేం. పరీక్ష రాసినా కూడా మనకు తెలీదు ఎప్పుడు రిజల్ట్ వస్తుంది. ఫైనల్ డే. ఆ ఫైనల్ డే, ఆ జడ్జిమెంట్ డే కొరకు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఏదైనా సరే. దేనికి స్తోత్రం కలుగునుగా. మేము వెయిట్ చేద్దాం మన కోసం. ఇప్పుడు ఎవరిని అడిగినా బాగా చదువుతున్నానండి, ఏమండి
మే నెల వచ్చేటప్పటికి రిజల్ట్స్ తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? అయ్యో ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఆ వారం ఖాళీగా తిరగకుండా ఉంటే బాగుండేది, ఆ వారం ఆ నెల ఫోన్ అట్టుకోకుండా ఉంటే ఇంకేముంది, చేతులు కాలేక. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత జనాలు అందరూ ఎలా చూస్తారు? ఫెయిలే, ఇంకా మార్చుకోవడానికి అవ్వదండి రేపటిది. అందుకే 5 బుద్ధి లేని కన్యకులు ఎందుకు అన్నాడంటే, వారు దివిటీలు ఆరిపోతున్నప్పుడు నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు, అయితే తలుపేసారు. ఏమేశారు? వారు కన్యకలే. ఎవరల్లో? ఎవరండి? కన్యకలే. కానీ ఏం జరిగింది? తలుపులు వేయబడినప్పుడు లాస్ట్ డే, ది జడ్జిమెంట్ డే అంటారు దాన్ని. తలుపు తీయమన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరెవరో వీటంతగా కాపలా కాసి రాత్రింపగలు వెయిట్ చేసి ఈ సమాధానం కోసం అంటే వాళ్ళు చూసింది. ఏమండి, ఇలాంటి మాటలు మనం ఎప్పుడన్నా ఫోటో ఫ్రేములు చేసి ఇంట్లో పెట్టుకుంటాం చూడండి. దప్పికొని వారలారా నీళ్ళ ఎద్దుకు రండి, శాశ్వత కృపతో మీకు కృప చూపుతాను, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదన్నా నా మీరు ఏదన్నా మనం తీసుకునేదే. వాళ్ళు అమ్మేవాడు కదా అలాంటివి అమ్ముతాడండి. ఏమన్నా అవునా కాదా? ఇలాంటి మాటలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. తయారు చేయమంటారు అంటే నేను తయారు చేస్తాను, కొనుక్కుంటారా? అంటే ఖర్చు నాకు తయారు చేసిన ఖర్చు వద్దు, కానీ అక్కడి నుంచి చేయించుకొచ్చిన డబ్బులు ఎత్తే చాలు నాకు. ఈ మాటలు మన ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు బుద్ధి వచ్చేస్తుంది అంట. నేను ఎప్పటికప్పుడు అవునంటారా కాదంటారా? అసలు ఏం లేదు ఇప్పుడు. ఇంకా ఆ వాక్యాలు ఎక్కువ ఉండాలా, ఈ వాక్యాలు ఎక్కువ ఉండాలా? ఏమంటున్నాడు? ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. ఇలాంటి మాటలు పెట్టుకుంటేనండి ఏదో ఒక రోజన్నా ఎక్కడో చోటన్నా మన హృదయాలు మార్పు చెందడం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట ఈ వారం అంతా ప్రాక్టీస్ చేయండి. ఏ మాట చదవండి అందరూ ఒకసారి. మీ సొంత అభిప్రాయాల కంటే దేవుని మాటను ఎక్కువగా ఎంచుకోవడం ప్రాక్టీస్ చేద్దాం ఈ వారం. ఏం చేద్దాం? దేవుని మాటను వెంబడించడం, దేవుని మాటను నెరవేర్చడం ఎక్కువగా ప్రాక్టీస్ చేద్దాం. స్వభాభిప్రాయం, మన సొంత అభిప్రాయాలు చాలా ఉంటాయండి. నా అభిప్రాయం మీకు నచ్చదు, మీ అభిప్రాయం నాకు నచ్చదు. నచ్చుద్దా? ఎవరికి వాళ్ళ సొంత అభిప్రాయాలు. నీ దృష్టిలో నువ్వు మంచోడివి, నా దృష్టిలో నేను, మన దృష్టిలో అందరూ. చెప్పండి అమ్మా, మనకంటే చెడ్డోళ్ళే అందరూ, అందరికంటే మనం మంచోళ్ళమే కదా అండి. నన్ను చూసి ఆడొక ఇవి ఉంటాయి కదా స్టిక్కర్ చాలా చోట. అమ్మా నీ ఏడుపు నా ఎదుగుదల. నిజానికి ఎవడే ఆడండి అని ఏడవాలేమో, ఎవడ పనులాడు ఉంటాడు చెప్పాలంటే ఇప్పుడు. కానీ ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ మీద పడేసి ఉన్నాయి అనుకోండి, మరి గౌరవం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దానికంటే నీ సొంత అభిప్రాయాల కంటే కూడా దేవుని వాక్యాన్ని పైనుంచుకుంటే చాలా ఉత్తమమైనది. అది ఎవరు చేసేదంటే నీతిమంతులుగా పిలవబడేవారు చేసే పనులు అవి. దేవునికి స్తోత్రం. మరొక మాట, ఆఖరి మాట చూసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఎలా ఉండాలంటే దేవుని వాక్యం మనలో. నేను ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు చూడండి. సంగీతంలో, ఇవన్నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని కట్టబడతాయి. అవునా? దేన్ని ఆధారం చేసుకుని? ఆ సంగీతములతో మన హృదయంతో దేన్ని నింపాలంటే దేవుని వాక్యంతో నింపడానికి ఎన్ని ఉపయోగపడతాయి అంట. ఇంకేమున్నాయి? మరి అక్కడ ఆత్మ సంబంధం అని ఎందుకు రాశాడు? వాటికి ముందు ఉన్నాయి, చాలా ఉన్నాయండి అందులో.
ఆత్మ సంబంధమైన కీర్తనలు ఉన్నాయి, ఆత్మ సంబంధము కాని కీర్తనలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పద్యాలు ఉన్నాయి, ఆత్మ సంబంధము కాని పద్యాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పాటలు ఉన్నాయి, ఆత్మ సంబంధము కాని పాటలు. ఎప్పుడు గుర్తిస్తామంటే మనం ఆత్మను కలిగి ఉన్నప్పుడు, ఆత్మలో నడిపించబడడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఎప్పటిదాకా? చివరి వరకు ఇదే పని చేయాలి. ఇంకా బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చిన గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా. ఎలా ఉండాలంటే తెలుసండి, నివసింపనివ్వండి, అవకాశం ఇవ్వండి అంటున్నాడు, బతిమలాడుతున్నాడు చెప్పాలండి. నివసింపనివ్వండి, ఉండనివ్వండి. మీ హృదయంలో వాక్యం ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉంటుందా? సమృద్ధిగా ఉంటుందా? కొంచెం కొంచెం ఉంటుందా అమ్మా? ఇప్పుడు సమృద్ధిగా ఉంటుందంటే ఉన్నప్పుడు. అదవుతుందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్కి హోల్ ఉంది. మనం పైనుంచి వాటర్ పోస్తూ ఉంటాం, కింద నుంచి ఏమవుద్ది? కింద నుంచి ఏమవుద్ది? కారుతూ ఉంటుందా? అంటే ఇది చిన్నది అవ్వచ్చు, పైనుంచి వాటర్ ఎక్కువగా పోయచ్చు. ఇప్పుడు చిన్న కన్నం ఉందనుకోండి, వాటర్ ఒకసారి పట్టేసిన తర్వాత వెంటనే అది కారదు, అది దాంట్లో నీళ్ళు ఉన్నాయని అనుకుంటాం. కొంతసేపటికి ఏమవుద్ది? కొంతసేపటికి అందులో ఖాళీ అయిపోద్ది. మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలంటే ఆ చిల్లులు లేనటువంటి హృదయంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? వాక్యం సమృద్ధిగా ఇవాళ నేస్తున్నాం, ఫుల్ అయిపోద్ది. మీకు ఇంటికి వెళ్ళేటప్పటికి అది చిల్లు ఉందనుకోండి, రాత్రి పడుకునేటప్పటికల్లా ఖాళీ అయిపోద్ది. ఖాళీ అవ్వగానే సాతన గడు కుదురుకుంటాడా? ఆడు నింపుతా ఆడి దగ్గర ఎప్పుడు నింపుతానే ఉంటాడు. కాబట్టి ఏం చేయాలంటే దేవుని వాక్యమును మనం ఎప్పుడు కూడా నింపుకుంటూ ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటే ఎలా నింపాలి? దేంతో నింపాలి? ఆ పైన కొన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన కీర్తనలు, ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన పద్యాలు, లేదా దేవుని వాక్యము. ఇలాగ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయము దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపబడుద్ది. దేవునికి స్తోత్రం. చెప్పాలంటే మన అందరి హృదయాలు చిల్లు హృదయాలే ఏమండి. కాబట్టి 24/7 ఇది జరుగుతూ ఉండాలి. ఎప్పుడు అంటే 24 గంటలు ప్రతిరోజు కూడా. అనక దేవుని వాక్యం వినడం, లేదా పాటలు పాడుకుంటూ ఉండడం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండడం, ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయం దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపబడుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నువ్వు బయటకు వచ్చావు అనుకోండి, మోషే ముఖం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే భయపడ్డారో, అర్థమైందా? మన మొహం చూస్తే బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా ఈ ముసుగు పక్కన పెట్టేసి వాళ్ళతో పాటు కూర్చుని మాట్లాడేస్తాం. ఏం చేస్తాం? మోషే ముసుగేసుకొచ్చాడా, యథార్థమైన మొహంతో వచ్చాడా? అప్పుడు ముసుగేసుకోమన్నా, చూడలేకపోతున్నాం బాబు ఈ మొహం దాసి ముసుగేసి అన్నారు. ఏమంటే అలా ఉండాలి మన మొఖాలు. మన మొఖాలు అన్యులకు అర్థమైపోవాలండి. అయ్యి బాబు ఏదో తెలియని ప్రత్యేకత కనబడుతుంది. ఎలా తెలుస్తుంది? దేవుని ప్రత్యక్షత మనలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము మన స్వభాభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకోవాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మనం అవలంబిస్తామో, ఎప్పుడైతే దీన్ని చేయడం ప్రయత్నం చేస్తూ ఉంటామో, మనము దేవుని ఎదుట ఒక రోజున దిగంబరులుగా కాదు, ఆయన ఇచ్చిన మహిమా వస్త్రముతో నిలబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని ఎదుట మనం యోగ్యులంగా నిలబడతాం. ఎప్పుడంటే ఆయన వాక్యానికి హృదయంలో చోటు ఇచ్చినప్పుడు. మన ఫోనుల్లో ఉన్న యాప్లకి విలువ ఇవ్వకూడదండి. ఏం చేయకూడదు? ఫోనుల్లో ఏమకూడదు? నువ్వు ఎప్పుడైతే ఆ యాప్లకు విలువిస్తావో వెంటనే నీలో నుంచి దైవికమైనటువంటి ఆ నడిపింపు పోతుంది. జాగ్రత్త.
కనుక దేవునికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇద్దాం, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం, దేవుని వాక్యం చేత మన హృదయాలను నింపుకుందాం సమృద్ధిగా. అప్పుడు దేవుని రాకడకే సిద్ధపాటు కలిగిన జీవితాలు మనం ఎప్పుడు కూడా కలిగి ఉంటాం. అటు కృపలో ప్రభు మనందరినీ కూడా నడిపించును గాక.